హాయ్ నమస్తే. నా పేరు మురళి. సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్‌లో డిమాండ్ పవన్ రితు చౌదరి నామినేట్ చేశాడు. రితు ప్రేమలో మునిగి తేలుతున్న నిబ్బా పవన్ ఆమెను నామినేట్ చేయడానికి కలుస్తుందని సొల్లు చెప్పాడు. కానీ అసలు కారణం ముందు రోజు అర్ధరాత్రి జరిగింది. అసలేమైందంటే మన ప్రేమ జంట రితు, డిమాండ్ పవన్ అర్ధరాత్రి ఇద్దరూ ఒకే బెడ్ ఎక్కి ఇద్దరూ ఒకే దుప్పట్లోకి దూరేశారు. వీళ్ళు ఈ పనిలో ఉంటే అక్కడ మన కాట్‌రాజ్ కళ్యాణ్ పడాల కూడా అసలు తనూజ బెడ్‌పై ఏకంగా 3 గంటలు ఉన్నాడట. అది చూసిన రితు బుస్ బుస్ అంటూ సైగలు చేస్తే, "ఏంట్రా నీ అతి? ఏం మాట్లాడావు? 3 గంటల నుంచి నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇక చాల్లే గాని పడుకోపోయి" అని అంది. ఇంతలో డిమాండ్ పవన్, వీడిక్కడుంటే మనకేం పని కాదనుకున్నాడో ఏమో గానీ సర్లే నేను అక్కడికి వెళ్తానులే అని పక్క బెడ్‌కి వెళ్ళాడు. అది చూసి కళ్యాణ్, "ఓ వీడిది ఆ బెడ్డేనా" అని అడిగాడు. పవన్ వెళ్ళి పక్క బెడ్‌పై పడుకుంటే, "రేయ్ నువ్వు అటు వెళ్ళరా, చిన్నపిల్లాడివి వినకూడదు" అని అన్నాడు. దానికి డిమాండ్ పవన్, "నేను అలాంటివి 100 మాట్లాడతా, కానీ ఇక్కడ కాదు" అని అన్నాడు వీడేదో శుద్ధపోస అన్నట్టుగా. అయినా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి ఇలా ఒక బెడ్‌పై పడుకోవడం ఏంటో, ఒకే దుప్పట్లో దూరడం ఏంటో, ఏమయ్యా బిగ్ బాసు, ఏం హౌస్ అయ్యా ఇది? ఈ తంతుని ఏమీ ఎరగనట్టు చూస్తూనే ఉంది మన సావిత్రి కూతురు తనూజ.